నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ చూసిన ఓట్ల చోరీ గురించే చర్చ జరుగుతుంది. దీనిపైన రీసెంట్గా మా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో 1,00,000 ఓట్లకు పైగా చోరీ జరిగింది, దీనివల్లే అనేకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి, లోక్సభ ఎన్నికల్లో ఇది బీజేపీ గెలవడానికి సహకరించింది ఇలాంటి సంఘటనలు అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ ఈసీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇందులో కొన్ని ప్రశ్నలు చూసుకుంటే, ప్రతిపక్షానికి డిజిటల్ ఓటర్ లిస్టు ఎందుకు ఇవ్వడం లేదు? Voter list is the property of this country. The election commission absolutely refuses to give us the voter list. Doesn't give it to political parties. మీరు ఎందుకు దీన్ని దాస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. సీసీటీవీ వీడియో ఆధారాలు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఎవరి ఆదేశాలపై దీన్ని ధ్వంసం చేస్తున్నారని అడిగారు. They said we are going to destroy CCTV, and this was surprising to us. నకిలీ ఓట్లు ఓటర్ లిస్ట్ లో ట్యాంపరింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ రాహుల్ గాంధీ ఈసీని అడుగుతున్న ప్రశ్న. ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? ఇక బీజేపీకి ఈసీ ఒక ఏజెంట్ గా తయారైందా? With reasonable certainty that the Election Commission of India was colluding with the BJP to steal election. స్పష్టంగా వెల్లడించండి. భారత ప్రజాస్వామ్యం అమూల్యమైనది. చోరీ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజలే గలమెత్తారు, మాట్లాడుతున్నారు కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే రీసెంట్గా కర్ణాటకలో గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని తాము వెల్లడించామనే డేటాను అందుకు ప్రూఫ్గా అని కాంగ్రెస్ అగ్రనేత మాట్లాడుతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇక కర్ణాటకలోని మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇక నేరం జరిగిందని, అందుకే తమ డేటానే సాక్ష్యం అని ఆయన, కాబట్టి ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కూడా మాట్లాడుతున్నారు. ఇక బాధ్యులైన ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారనమాట. అంటే ఈ అన్ని విషయాల గురించి ఆయన మాట్లాడారు ఆ కార్యక్రమానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడ మాట్లాడారు కూడా. ఒకవేళ రాహుల్ గాంధీకి తన విశ్లేషణపై అంటే ఈసీ ఏం చెప్తుంది, ఈసీ కూడా మళ్ళీ రివర్స్గా ఆయన సవాల్ చేస్తూ మాట్లాడుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీకి తన విశ్లేషణ పైన, ఈసీ పైన చేస్తున్న ఆరోపణల పైన నమ్మకం ఉంటే చట్టాన్ని గౌరవించి డిక్లరేషన్ పైన ఒక సంతకం చేయమని చెప్తుంది, అఫిడవిట్ పైన సంతకం చెప్తుంది. లేదంటే ఇలాంటి ఈసీపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈసీ చెప్తుంది. ఈరోజు రాహుల్ గాంధీని కూడా ఈసీ డిమాండ్ చేస్తుంది. నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై ప్రమాణం చేశాను, ఇప్పుడు ఈసీ ప్రమాణం చేయాలని అడుగుతున్నది అంటూ రాహుల్ సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, గతంలో నేను పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశాను రాజ్యాంగం పైన, ఇప్పుడు ఈసీ ప్రమాణం చేయమని మళ్ళీ అడుగుతుందని చెప్తున్నారు. ఇక కమల్నాథ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో మిషన్ రీడబుల్ డాక్యుమెంట్ల అంశంపైకి సంబంధించి స్పష్టమైన విధానాన్ని తెలియజేసింది. అంటే ఓటర్ల జాబితా పైన అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి, అప్పీల్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఏదైతే ఉందో, ఇక అలా కాకుండా మీడియాలో నిరాధార ఆరోపణల సంచలనానికి రాహుల్ గాంధీ కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఈసీ కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక నియోజకవర్గం ఏదైతే మహదేవపురం నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు ఒక సర్వే చేయించారు. ఒక మహదేవపుర సెగ్మెంట్కి సంబంధించి 1,250 ఓట్లు, ఫేక్ ఓట్లు తేలాయని చెప్పేసి వాళ్ళు గుర్తించామని చెప్పేసి, అంటే ప్రతి 6 ఓట్లలో ఒకటి ఫేక్ ఓటు ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. We found 1,250 votes were stolen. కర్ణాటకలో 15 నుంచి 16 సీట్లు గెలుస్తామని మా సర్వే అంచనా వేసింది, కానీ గెలిచింది 9. మేము నిజంగానే ఓడిపోయామా? అందుకే ఓటర్ల జాబితాలో ఇక్కడ సాఫ్ట్ కాపీలు అందించాలని అడిగితే ఈసీ ఎందుకు నిరాకరిస్తుంది, వీడియోలు ఎందుకు ధ్వంసం చేస్తున్నాయి? అప్పుడే ఒక నియోజకవర్గం తీసుకొని అధ్యయనం చేసాం, వాళ్ళు ఎప్పుడైతే వీటన్నిటిని నిరాకరించారో అప్పుడే మేము ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం, దానిపైన సర్వే నిర్వహించాలనుకున్నాం. ఇక ఈసీ బీజేపీ రెండూ కలిసి మమ్మల్ని చీట్ చేసి ఆయన అర్థమైందని చెప్పేసి ఆయన వివరించారు. అంటే 25 సీట్లు ఇక్కడ చాలా క్లియర్గా 25 సీట్లు, మొత్తం 34,000 ఓట్ల మెజార్టీతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. అంటే ఇక్కడ ఏంటి, కేవలం 25 సీట్లు మెజార్టీ, అది కూడా 34,000 ఓట్ల మెజార్టీతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాడు. ఈసీ నుంచి మేము డేటా పొందితే నరేంద్ర మోదీ ఓట్ల చోరీతోనే ప్రధాని అయ్యాడని నిరూపిస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఎన్నికల ప్రక్రియను కాపాడుకోవాలి కానీ ఖర్గే మాట్లాడుతున్నారు, ఎన్నికల ప్రక్రియను కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే 11,965 డూప్లికేట్ ఓట్లుగా మేము గుర్తించామని చెప్తున్నారు.
అంటే ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడెక్కడ కర్ణాటకలో, మహారాష్ట్రలో, అలాగే ఉత్తరప్రదేశ్లో ఆయన ఓటు రిజిస్టర్ కూడా చేయించుకున్నారని చెప్తున్నారు. ఈ ఓట్ల చోరీ ఏ విధంగా, ఎన్ని మార్గాల్లో జరిగిందనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇది 5 మార్గాల్లో జరిగింది అన్నట్లు మాట్లాడుతున్నారు. డూప్లికేట్ ఓటర్లు 12,000 ఉన్నారు. ఫేక్ లేదా తప్పుడు చిరునామా, అంటే తప్పుడు చిరునామాతో ఉన్న వాళ్ళు 40,000 ఉన్నారు. ఒకే అడ్రస్లో ఒక బల్క్గా ఓటర్లు దాదాపుగా 10,000 నుంచి 10,400 ఓట్లు అక్కడే ఉన్నాయని చెప్తున్నారు. బల్క్ ఓటర్లు ఒకే అడ్రస్ ఉన్నాయి. చల్లని ఫోటోలు, అంటే ఒక ఫోటోని జూమ్ చేసి పెద్దగా, అంటే ఇంత చిన్న ఫోటో ఇచ్చారన్నమాట. 100% జూమ్ చేసినా ఫోటో కనిపించట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అంటే చల్లని ఫోటోలు ఉన్న ఓట్లు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 4,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఫామ్ 6 దుర్వినియోగం 33,600 ఓట్లకు సంబంధించి ఫామ్ 6 అనేది దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. గతంలో ట్రాన్స్పరెన్సీ ఉండేది కానీ రిగ్గింగ్ జరిగేది. కానీ ఇప్పుడు అసలు రిగ్గింగ్ పోయి పూర్తిగా అసలు ట్రాన్స్పరెన్సీ పోయి ఆ ఈసీ ఏదైతే ఉందో ఆ ఈసీ మొత్తాన్ని కూడాను డమ్మింగ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇది ఒక పావుగా కదుపుకుంటున్నారు, డమ్మింగ్ చేసి వాడుకుంటున్నారు అన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. So out of 6,50,000 total votes in the Assembly of Madhapura, 1,250 votes were stolen. They were stolen in 5 different ways. The first way, duplicate voters, one voter appearing multiple times on the voter list, fake and invalid addresses, voters who didn't have addresses or were just fake addresses, bulk voters in single address, one building, 50 people, 60 people, no record of those people ever having living there, invalid photos which you simply cannot see or no photos existing, and then the most interesting, misuse of Form 6. గతంలో మనం చూసినట్లయితే అంటే కేవలం ఇది కర్ణాటకలోనే కాదు, 2023 ఛత్తీస్గఢ్లో జరిగింది, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎలక్షన్స్లో జరిగిందని చెప్తున్నారు. వీటితో పాటు అనేక ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర ఇలాగ అనేక చోట్ల ఓట్ల చోరీ జరిగిందో ఇది అన్ని ప్లేసుల్లో జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే టిఎన్ శేషన్ కమిటీ ఏదైతే టిఎన్ శేషన్ గారు ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసిన సంస్కరణలు ఒక్కసారిగా ఎన్నికల సంఘానికి ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఎన్నికల సంఘం అంటే ఒక మంచి రెస్పెక్ట్ కలిగింది ఆ రోజుల్లో. బట్ అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఈసీ డమ్మీ అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ అనేది డమ్మీ అయిపోయింది అనే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు దేశం. అంటే ఎక్కడున్నా ఈసీని ఎక్కడికి తీసుకొచ్చాం అనేది ఒకసారి ఆలోచించారు. గతంలో రిగ్గింగ్ జరిగింది అనేది వాస్తవం అందరికీ తెలుసు, కానీ ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ ఉండేది ఎలక్షన్ కమిషన్ దగ్గర అనేది. కానీ ఇప్పుడు అసలు రిగ్గింగ్ పోయి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ పోయి మొత్తం అన్ని ఇక ఎవరు పవర్లో ఉంటే మళ్ళీ వాళ్లే పవర్లోకి రావాలనేది ఈరోజు జరుగుతున్న చర్చ. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఒక ఓటరు తన ఓటు ఎవరికి వేసాము అనేది కూడా, ఎవరికి పడుతుందనేది కూడా నమ్మకం లేకుండా ఉండడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు, ఇంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంక మరొకటి లేదు. ఎందుకంటే అవసరమైతే పలానా అధికారిని, పలానా ఎమ్మెల్యేనో లేదంటే పలానా మినిస్టర్నో పలానా ప్రభుత్వాన్ని దించాలి అంటే శక్తివంతమైంది, అత్యంత బలమైంది భారత రాజ్యాంగం మనకు కల్పించింది మన హక్కు ఓటు. అలాంటి ఓటు చోరీ కాబడుతుంది, అలాంటి ఓటు దొంగతనం చేయబడుతుంది, అలాంటి ఓటు దొంగిలించబడుతుంది అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఈరోజు నా ఓటు నేను ఎవరికి వేస్తున్నాను అనేది తెలియకుండా అనే అభద్రతా భావంలో ప్రజలు బతుకుతున్నారు. అంటే ఇది ఎన్నికల కమిషన్కే కాదు, యావత్ దేశం మొత్తానికి కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు. మొత్తానికి అసలు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే 104,000 ఓట్లు పైగా, అక్కడ 104,000 ఓట్లు పైగా చోరీ కాబడ్డాయా? వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం 25 సీట్లు 34,000 మెజార్టీతోనే మోడీ ఈ రోజు కేంద్రంలోకి వచ్చాడు. దాన్ని నిజంగానే మాకు డిజిటల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆయన అడుగుతున్నారు, అది ఇస్తే కనుక మేము మోడీ అసలు ప్రధానమంత్రి కాడు అనేది అన్ని నేను నిజం చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.